గత ప్రభుత్వం ప్రతి శాఖను కూడా అప్పుల్లో ముంచింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సో, తెలంగాణలో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు కోసం భారీగా అప్పులు చేసిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ప్రస్తుతం విద్యుత్ కొనుగోలు కింద 59,580 కోట్లు బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. విద్యుత్ శాఖను పేకల్లోతు అప్పుల్లో ముంచి వెళ్లారని వ్యాఖ్యానించారు. భద్రాచలంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈయనైతే మాట్లాడారన్నమాట. గత ప్రభుత్వం ప్రతి శాఖను అప్పుల్లో ముంచింది. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, యాదాద్రి పవర్ స్టేషన్ పెడుతున్నారంటూ పెడుతున్నామంటూ భారీగా అప్పులు చేశారు. ఆ రాష్ట్రాన్ని అత్యంత ప్రమాదకరమైన భయంకరమైన పరిస్థితికి తీసుకొచ్చారు. అందుకే అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రాలు విడుదల చేసి కొంతమేర వాస్తవ పరిస్థితులను ప్రజలకైతే వివరించేందుకు ప్రయత్నం చేశాం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రణాళికాబద్ధంగా ముందు చూపుతో అడుగులు వేయాల్సి ఉంది. ఒక్కరోజు కూడా వృధా చేయకుండా ప్రతి శాఖలో పరిస్థితులపై సంబంధిత అధికారులతో సమీక్షలు అయితే నిర్వహిస్తున్నాం. కేవలం రాజధాని హైదరాబాద్లోనే కాకుండా క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల వద్దకు వెళ్ళి పరిస్థితులను అయితే సమీక్షిస్తున్నాం. వీలైనంత మేరకు వాస్తవ పరిస్థితిని ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అందువల్ల తెలంగాణ ప్రజలందరూ సహకరించాలని, ఆర్థిక పరిస్థితులు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉన్నాయనేది ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ప్రజలకు తెలిసే విధంగా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఉచిత కరెంట్ అయితే ఇవ్వాలి కాబట్టి ఉచిత కరెంట్ ఇవ్వడానికి ముఖ్యంగా ఆ ఉచిత కరెంటు విద్యుత్ శాఖను అయితే అప్పుల పాలైతే చేశారని చెప్పేసి వీరు చెప్తున్నారన్నమాట. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని